రండి అనా. స్పూన్ అందులో ఉంది, తీసుకోండి. ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ఇక్కడ కూర్చోండి. రండి, దోమలు వచ్చేస్తున్నాయి. డోర్స్ వేసేస్తాం, క్లోజ్ చేసేస్తాం. ఓకే రా. కింద పడకుండా తినాలి, సరేనా? కింద కూర్చోండి, పైన కాదు. కింద కూర్చోనానా, ఇక్కడ కూర్చో. అలాగా అదే సరే. అలా హ్యాండ్ వాష్ చేసుకో, హ్యాండ్ వాష్ అలా. చెప్పు, హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, మై నాన్న కేక్ తట్టున్నాడు. జాగ్రత్త తింటా. తినకపోతే టీపీ గట్ట నుంచో పెడతా. సైలెంట్గా తిన్నా. నాయిస్ చేసినందుకు కేక్ తినేస్తా. ఎవరు నాయిస్ చేస్తే? వాళ్ళు నాయిస్ చేస్తే మొత్తం కేక్ అంతా తినేస్తాడంట. మీరు నాయిస్ అంటే చేయకండి, సరేనా? తీసుకుంటా. అలా కేక్, ఈ కేక్ సంచిలో ఉంది ఇక్కడ, తింటాను. సరే సరే, మీరంటే నాయిస్ చేయకండి, లేకపోతే మీ కేక్ తినేస్తాడంట, సరేనా? నాయిస్ చేయరు కదా. ఏంటి నాయిస్ చేస్తే కేక్ తినాలి? నాయిస్ చేస్తే కేక్ తినాలా? నాయిస్ చేయకపోతే కేక్ నేను కంత కేక్ తినేద్దా. మొత్తం నాయిస్ చేస్తే కేక్ తినండి. సరే వెళ్ళు. హాయ్ అండి. ఈ రోజున చిన్న లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి అయితే అస్సలు ఖాళీ లేదు. అస్సలు ఎంత బిజీగా ఉన్నానంటే అంత బిజీ. ఏంటంటే ఇల్లు క్లీన్ చేస్తాను అన్నాను కదా, క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. కబోర్డ్స్ అయినాయి, షూ ర్యాక్ క్లీన్ చేశాను. ఎందుకంటే ఈరోజు 31st కదా, అందుకని చెప్పేసి అక్కడ అంతా నీట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. నేను నా పనులు చేసుకుంటూ ఉంటాను, నేను మీతో మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఇంకా నైటీలో ఉన్నాను. నైటీలో ఉంటే బాగోదు కదా చూసేవాళ్ళకి, అందుకని చెప్పేసి ఇన్ని పనులు ఉన్నాయనుకుంటున్నారు. ఇదిగో ఇవి వాష్ చేయాలి, అంట్లు తోమాలి, ఇల్లు తుడవాలి, బట్టలు మడతెట్టాలి, దేవుడి దగ్గరికి అడగాలి, ఇన్ని ఉన్నాయి. మార్నింగ్ నుంచి అయితే అస్సలు ఖాళీ లేదండి. నేను చెప్తా ఉంటాను, మీరు చూస్తూ ఉండండి, ఓకేనా? చిన్నగా ఎక్కువ క్లిప్పింగ్స్ పెట్టను, చిన్న క్లిప్పింగ్సే పెడతాను. ఎక్కువ పెడతా మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ క్లిప్పింగ్స్ పెట్టను, చిన్నగా పెడతాను, ఓకేనా? రేపైతే స్కూల్ లేదండి పిల్లలకి. అసలు ఎలాగ భలే తెలివితేటలుగా చెప్పారు వాళ్ళు. ఏంటంటే మెసేజ్ చేశారు, ఏమన్నారు, స్కూల్కి ఆప్షనల్ పంపిస్తే పంపించాడట. అదేంటి, స్కూల్ ఉందనో చెప్పాలి, లేదనో చెప్పాలి, లేకపోతే మీ ఇష్టం ఏంటి, నాకు అదే అర్థం కాలేదు. ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పాలి, లేకపోతే పలానా టైము, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పేసి అన్నారు. ఆప్షనల్ మీరు పంపిస్తే పంపించండి అన్నారు. అది కూడా ఏంటి, ఆఫ్టర్నూన్ వరకు. ఇదంతా ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ టైం అనమాట. ఎగ్జామ్స్ లిస్ట్ కూడా ఇచ్చేశారు, టైం కూడా ఇచ్చేశారు. అవి కూడా కొంచెం ప్రిపేర్ చేపిద్దామని చెప్పేసి ఇంకా స్కిప్ అయిపోయాను అనమాట. సరేనా, మళ్ళీ కలుద్దాం.
సాక్స్ ఉంటే సాక్స్లు కూడా ఇంకా అయిపోతాయని ఇవి కూడా నానబెట్టేస్తున్నాను. మాకు పాలు వచ్చి ఆఫ్టర్నూన్ 2కి వస్తాయండి. ఇదిగో చూసారు కదా సౌండ్, అసలు నేను చచ్చిపోతున్నానండి బాబు ఇప్పుడు అసలు దీంతో. నాకేం అర్థం కావట్లేదు. మార్చుదామా అంటే నాకు మనసు ఒప్పట్లేదు అనమాట. ఇదిగో ఇట్లాగా ఇలా సిమ్లో పెడితే అదిగో ఆగిపోతుంది. అసలు అన్నీ అంతే, 4 అంతే. ఇంత విసిగిచ్చేస్తున్నాయంటే నేనేమో మార్చేద్దాం అంటున్నాను. నాకేమో ఎంత ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడు కొనుక్కున్నాం అనమాట కొత్తది. 4 బర్నర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. పాత స్టవ్ ఉండేటప్పుడే బాగుండేది. మా వారిని 4 నెలల నుంచి ఒకటి అడుగుతున్నాను అనమాట. అదేంటంటే నేను తావలేకపోతున్నాను, నాకు డిష్ వాషర్ కొనిపెట్టండి అని చెప్పేసి అడుగుతున్నాను. ఆయన అడుగుతుంటే సరే నేను కొనిపెడతాను, నువ్వు నాకు ప్లేస్ చూపించు అని చెప్పేసి అన్నారు. నేను ఏదో విధంగా తిప్పలు పడుకొని పెడతాను. ప్లేస్ ఎక్కడన్నీ వెతుక్కుంటే మనకే దొరుకుద్ది, అక్కడ ఉంది కదా వాషింగ్ మిషన్ దగ్గర పెడతాము అని చెప్పేసి అన్నా. నేనైతే తోమలేకపోతున్నానండి అసలు. ఇప్పుడు ఈ ఆల్రెడీ 2 ట్రిప్లు అయిపోయినాయి, ఇది ఇంకో ట్రిప్ అనమాట. మళ్ళీ ఇప్పుడు కాసేపు ఇంకో ట్రిప్ వస్తాయి. అవి మా తోమపోయామనుకోండి ఇంక అంతే అయిపోతుంది. పొద్దునకి నాకు ఇందులో ఉందనుకోండి ఇంకా నాకు బీపీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అటు పొయ్యి దగ్గరకు అర్థం కాదు, ఇటు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు తోమడానికి కారణం ఇల్లు ఉడవడానికి వెళ్ళేదాన్ని. ఆ పొయ్యి మీద ఏది పెట్టినా కానీ మనిషి ఉండాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే పొయ్యి ఆరిపోతుంది అనమాట. దాని దగ్గర ఉంటేనే ఎప్పుడు ఆరిపోతుందన్నో తెలియట్లేదు. నాకు భయం వేస్తుంది, అది ఒకటి టెన్షన్ అయిపోయింది. అసలు మారుద్దామా లేకపోతే కంప్లైంట్ అదేమో బాగు చేయించాలంటే ఆడ కొన్నవాడి దగ్గరికి తీసుకుపోవాలంట, ఇక ఎక్కడా లేదంట, అదొకటి అని చెప్పేసి అంటున్నారు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఒక అర్థం అనమాట దీనికి. ఎగ్జాంపుల్, అర్థం కాదు ఎగ్జాంపుల్ అనమాట. ఇగో ఈ గదిలోకి వచ్చేసానండి. ఇగో బట్టలు ఉన్నాయి కదా మడత పెడదామని చెప్పేసి ఇంకటి వచ్చాను అనమాట. అమ్మో నుంచి కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయి. ఇవాళ అసలు ఎక్కువ పని ఎక్కువైపోయింది, టైర్డ్ అయిపోయాను బాగా. ఇక ఈ షర్టు మా వారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, చాలా బాగుందండి ఇది. ఇది కనిపిస్తుందా లేదా మీకు? ఇంకో షర్ట్ కూడా ఉంది, దాని గురించి ఇదిగో ఇంకో షర్ట్ కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను. బా ఇదిగో షర్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఇది బాగుంది. కానీ మనం దాంట్లో చూసిన దానికి బయట చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. అదే అనమాట దీనికి నిదర్శనం, అదే చూపిస్తూ ఉండండి. మేము పెట్టింది ఒక కలర్ అయితే ఇది వచ్చింది ఒక కలర్ అనమాట. ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేశారు. ఇదిగోండి, ఇది బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట. మా వారు మడతెట్టుకున్నారు, రిటర్న్ మళ్ళీ తీసారని అంతే అడతాడు ఆయన. ఎందుకు వచ్చింది కావాలండి. కలర్ అయితే బాగుంది. అసలు ఏమైందంటే ఇది ఏంటది పెసరపట్టు కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట బుక్ చేసుకుంది. కానీ వచ్చింది ఏ కలర్ అనుకుంటున్నారు? బిస్కెట్ కలర్, లైట్ బిస్కెట్ కలర్ అనమాట. అలా ఉంటాయి చూసారా, బయట దానికి దీనికి ఎంత తేడా ఉందో. వాడు అక్కడ ఆప్షన్ చూపించా, మన కలర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది అదే ఉంది. ఇది రిటర్న్ పెట్టేద్దామని. ఇది ఇంకా ఉన్నాయి రావాల్సినవి, టీషర్ట్లు, ప్యాంట్స్, నైట్ ప్యాంట్లు అవి బుక్ చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు బుక్ చేశారన్నది నేను వేరే వీడియోలో చెప్తా. ఒక సర్ప్రైజ్ ఉంది, నాకు కాదు ఆయనకే ఉంది సర్ప్రైజ్. ఆయన వేరే చోటకి వెళ్తున్నారనమాట. ఇంకో ఈ బట్టలన్నీ ఉన్నాయి, ఇవన్నీ మడత పెట్టేసేయాలండి. పిల్లలకి ఏందో దగ్గు వచ్చేస్తుంది అసలు, నిన్న నుంచి ఒకటే దగ్గు వస్తుంది, బాగా వేడి చేసేస్తున్నట్టుంది.
పని పని పని, ఫోన్ ఫోన్ ఫోన్, ఎడిటింగ్ ఎడిటింగ్, ఇదే ఈ మూడే నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ మూడే తిరుగుతున్నాయి. దానివల్ల వెయిట్ చేసేసింది బాగా. ఆయన తిడతా ఉన్నాను, నువ్వు ఫోన్ ఫోన్ అంటున్నావు, మళ్ళీ కాళ్ళు నొప్పి, ఫోన్ ఫోన్ అంటున్నావు వచ్చావు, మళ్ళీ కళ్ళు నొప్పి అంటావు అని చెప్పేసి తిడుతున్నారు. ఆల్రెడీ ఏంటి స్పెట్స్ ఉన్నాయి. ఏమైందంటే నా స్పెట్స్ పోయినాయి అనమాట. మొన్న ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చేసాను. మా మామయ్య వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు వదిలేసి వచ్చేసాను అనమాట. ఇప్పటికీ నాకు స్పెట్స్ అమరలేదు. మా పిల్లల ట్యూషన్కే అయిపోయిందండి. అది మీకు క్లియర్గా చెప్పలేదు కదా, నేను ట్యూషన్ వీడియో పెట్టట్లేదు. మొన్న అయితే పెట్టాను కానీ మళ్ళీ పెట్టట్లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు లెవెల్ అయిపోయిందనమాట. అది నేను షార్ట్ వీడియోలో చెప్తానండి, ఫుల్గా వివరంగా నేను పేపర్స్తో సహా చెప్తాను. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లెవెల్ 2కి అంటే బేసిక్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది అనమాట. నేను తిరిగిన కష్టానికి ఫలితం వచ్చిందండి. కానీ వాళ్ళు తక్కువ టైంలోనే బాగానే వచ్చారని నాకు అనిపించింది. కానీ మిగతా పిల్లలతో పోల్చుకోకూడదు కదండి, అంతే కదా. నేను అది వివరంగా షార్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. ఈ బట్టలు మడత పెట్టేసాక మళ్ళీ కలుద్దాం, సరే, ఓకే. శీతాకాలం కదా, దానివల్ల ఏంటంటే పూలన్నీ వాడట్లేదు అనమాట. నేను కొబ్బరికాయ ముక్క తింటున్నాను ప్రసాదం. ఈ చామంతి పూలు అస్సలు వాడట్లేదండి. ఇదిగో చూడండి, కింద పడే బుద్ధి కాదు. వీటిలన్నిటిని ఏం చేస్తానంటే కంపోస్ట్ ఉంటుంది కదా, నేను చేస్తానని చెప్తున్నాను కదా, ఆ కంపోస్ట్లో వేసేస్తున్నాను అనమాట. మట్టి అయిపోయిందండి, మట్టి తీసుకురావాలి. కొన్న 2 గులాబీ కాదు, గులాబీ చెట్టు ఒకటి, ఇంకోటి ఏంటంటే మందారం చెట్టు ఒకటి. గులాబీ చెట్టుకి మొగ్గలతో ఇచ్చాడు, ఆ మొగ్గలన్నీ విడుస్తున్నాయి అన్నమాట. అంటే పర్వాలేదు, మంచిదే అని. ఏమైందంటే నాతో పాటు తీసుకుంది, కింద మా వచ్చి పైన తీసుకున్నారనమాట. తీసుకుంటే వాళ్ళకి ప్లాస్టర్ పెట్టి అంటించి ఇచ్చాడంటే, వేస్తే ఏముంది అసలు కింద వేరే లేదండి, అంటే లేదంట అసలు. మామూలుగా ఇట్లా పెట్టేసి ఇట్లా చుట్టేసి ఇచ్చేసారంట. మేడం మీది ఎలా ఉందని చెప్పేసి నన్ను అడుగుతుంది. నేను ఇంకా తీయలేదమ్మా అన్న, కానీ పూలు వస్తున్నాయంటే మంచిగా ఉన్నట్టే కదా లెక్క. ఈ ప్లాస్టర్ తేవాలండి, ఈయన తెమ్మంటే తేవట్లేదు. తెస్తే అయిపోయేది పని. పాపం ఆయనకు కూడా బోల్డ్ పనులు ఉంటున్నాయి, ఒక పని కాదు 100 పనులు. వాళ్ళ తగ్గ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా, మనం తేలేదు పెట్టలేదు అని చెప్పేసి అంటాం. వాళ్ళకేమో అమ్మయ్య వచ్చి పడుకుందామా అని చెప్పేసి అనుకుంటారు. నేనైతే మార్నింగ్ 5కే లేస్తారండి, జాగింగ్కి వెళ్తారు, ప్రతిరోజు వెళ్తారు. అందువల్ల నాకు అసలు నీకు నిద్ర ఎట్లా సరిపోతుంది అని చెప్పేసి నేను అడుగుతా కూడా. కనీసం పడుకునేది ఎన్నింటి పడుకుంటారు తెలుసా? కనీసం 11:30, మ్యాక్సిమం 11. మంచి బెడ్ ఎక్కి పడుకునేటప్పటికి 11 అవుతుంది. అంత టైం పట్టుద్ది అనమాట. 5ంటిగా లేచేస్తారు. నేను అప్పుడు లేచి వెళ్ళాలంటే జాగింగ్కి అమ్మో నా వల్ల కాదు, చలిగా ఉంటుందండి. వేసవకాలం అయితే వెళ్ళొచ్చు, పిల్లలు హాలిడే ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే పిల్లల దగ్గర ఒకళ్ళు ఉండాల్సి వస్తుంది, నేనన్నా ఉండాలి, ఆయనన్నా ఉండాలి. వెళ్ళొచ్చు కానీ వాళ్ళు దడుచుకుంటారని చెప్పేసి వెతుక్కుంటారండి బాబు అస్తమాటు. నేను ఇవాళ నాకు 4:45కో 5:30కో మెలకు వచ్చేసిందని చెప్పేసి లేచి ఇలా వచ్చా. బయట చూస్తే చీకటిగా ఉంది. సరేలే పోయి పడుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ పోయి పడుకున్నాం, ఒక అరగంట పడుకొని వద్దాంలే అని చెప్పేసి. లేచి ఏం చేద్దాంలే అంటే ముందు రోజు అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఈ లోపల వచ్చేసి బయటికి
మమ్మీ ఏదని వెతికేసుకుంటున్నాడు. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేయాలి. మొత్తం గుడ్డ పెట్టి తుడిచేసి ఇవన్నీ తోవేసి. మొన్నే వైకుంఠ ఏకాదశి ముందు రోజు కదా మొత్తం శుభ్రం చేసింది, కానీ ఉంచుకోవచ్చు, కానీ నేను ఉంచుకోలేదు. అంటే రేపు పొద్దున్న కొత్త సంవత్సరం కదా, అన్నీ కొత్తగా ఉండాలి కదా. మళ్ళీ కడిగేసి అన్నీ బొట్లు పెట్టేసి రేపు పొద్దుట మా వారికి అందజేసి ఇచ్చేస్తే అన్నీ ఆయన పూజ చేసేసుకుంటారు. నేను అన్నీ ఇచ్చిపోయాను అనుకోండి, ఆ పూజ కూడా నన్నే చేయమంటారు అనమాట. అన్నీ రెడీ చేసేసి ఉంచేసాను అనుకో, ఆయనే పెట్టేసుకుంటాడు. అదొకటి నాకు బెనిఫిట్ అనమాట, అంతే. నేను ఈ లోపల వంట టిఫిన్ అన్నీ వేసేసేటప్పటికి ఆయన పెట్టేసుకుంటారు. చూద్దాం రేపు మ్యాక్సిమం, అంటే ఆయనకి హాలిడే లేదనమాట. నేను ఏమంటున్నానంటే గుడికి వెళ్దాం అన్నాను, మరి ఏమంటారో. ఆయనకి ఇంకో విషయం, రేపు జనవరి 1 కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఉన్నాయని చెప్పకూడదు. అవన్నీ కూడా ఒక్కొక్కటి చొప్పున కొత్త ఎంట్రీ చేసేయాలండి. జనవరి 1 రోజునే డబ్బులన్నీ ఎవడ కడతారు చెప్పండి. కొత్త అకౌంట్స్ తేవాలంట, కొత్త ఇంకా ఉన్నాయిలేండి అందులో, మళ్ళీ చెప్పకూడదు. అవన్నీ మొత్తం ఒక్కొక్క అంటే ఐటెంకి ఒకటి చొప్పున కొత్త అన్నీ వేయాలండి. ఏందో అదేదో ఇలా అట్టుపండు తీసి నోట్లో పెట్టినట్టు చెప్పేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తాము, కూటు కోసం కూటు విద్యలు అన్నట్టు అలా ఉందన్నమాట పరిస్థితి. ఏం చేయాలి, పిండి కొద్ది రొట్టె అన్నట్టు అయిపోయింది పని. మాదైతే అంతే ఉంటుందండి, పిండి కొద్ది రొట్టి. ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది అనమాట. కానీ ఓపుకుండి చెయ్యాలి కానీ. సరేనా, ఇవన్నీ కడిగేసిన తర్వాత మేము మళ్ళీ కలుద్దాం. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. డోరు క్లోజ్ చేసానండి. డోర్ క్లోజ్ అయిపోయాను, కొద్ది దోమలు మొత్తం ఫుల్గా అవన్నీ మా ఇంట్లోనే ఉంటున్నాయి అన్నమాట. ఇంకా తులసం దగ్గర కూడా అన్నీ తీసేసి మళ్ళీ ఎన్ని పొద్దున్న తీయాలంటే మళ్ళీ అవ్వదు. ఇంక ఇప్పటికప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటే తోమిస్తే ఇన్ని రకాలుగా అరేంజ్ చేసి అన్నీ పెడితే కానీ పొద్దుట లేసేటప్పటికి నవ్వుతున్నావు ఇంద్రా. ఎవరితో మాట్లాడుతున్నానా, వాళ్ళతోనే మాట్లాడుతున్నాను నేను. మా వాడు నీవు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా వైపు చూసి నవ్వుతున్నాడు అనమాట. మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా, నువ్వు కెమెరా కదుపుకో. తప్పమ్మా. ఇవేమి తీయట్లేదండి, ఇలాగే ఉంచుతున్నాం. మళ్ళీ ఇవన్నీ తీస్తే మళ్ళీ ప్రాసెస్ అయిపోద్ది, పెద్దదే. అందుకే ఎవరు కాలింగ్ బెల్ నొక్కుతున్నారు, ఒక నిమిషం లైట్ చేయి. ఇవి కొంకలు ఉన్నాయి చూసారా, ఇవి తీసేసావనుకో ఇట్లా ఇలాగా గుబురుగా వచ్చింది అనమాట. నేనైతే అస్తమాట అదే చేస్తాను. ఈ పక్క తీసాను మొన్న, ఈ పక్క తీయడానికి టైం సరిపోక మొన్న తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముందు రోజున అనమాట ఇవాళ చేస్తున్నాను. అంటే రేపు మళ్ళీ గురువారం, వాడు బుధవారం తీయచ్చులండి. ఇప్పుడే గుబురుగా వస్తుంది. అందరూ మీ తులసం భలే ఉంది అని చెప్పేసి అంటున్నారు అందరూ. దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది నాకు. నేను నా తులసమ్మకి ఉప్పు తీసి దిష్టి తీసేస్తానండి. నేను బయట నించున్నాను కదా, అందుకే సైలెంట్గా మాట్లాడుతున్నాను అనమాట. పైన ఎవరికైనా వినిపిస్తే బాగోదు కదా, వినిపించి దానిలో మాట్లాడుకుంటుంది అంటారని ఇలాగా. చక్కగా పైనుంచి ఇలా నీళ్ళు పొయ్యాలని ఉంది, కానీ ఏం చేస్తాము, కింద వాళ్ళు పడితే ఊరుకోరు, కంప్లైంట్ చేసేస్తారు. అలాగే దొంగచాటును పోసేసి కిందేమో ఏంటది
క్లాత్ పెడతా ఉంటారనమాట. ఇదంతా తుడిచేస్తాలండి. తుడిచాక మళ్ళీ కనిపిస్తాం. మ్యాగ్జిమం ఇత్తడి సామాను తోమినప్పుడు ఫస్ట్ ఈ జిడ్డి ఉంటాయి కదా, ఆ జిడ్డి ఉన్నప్పుడు వాటిని ఫస్ట్ ఈ జెల్తో క్లీన్ చేసేసుకుంటే తర్వాత పీతాంబర పెట్టి క్లీన్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఇప్పుడు పెట్టి 4-5 నెలలు అవుతుంది. అప్పుడు ఇత్తడి సామాను క్లీన్ చేసినప్పుడు లాస్ట్లో ఒక వాటర్ పెట్టి కడగతే తెల్లగా ఉంటాయి అని చెప్పేసి అన్నా నేను. అదేంటంటే అది దాని పేరు వాన్ నీళ్ళతో శుభ్రం కడిగితే తెలుపు అంతే ఉంటాయి అన్నమాట. నా ఎందుకే అంత తెల్లగా ఉంటాయి, గమ్ముని నల్లగా అయిపోవు. ఫస్ట్ ఈ సోపు పోవాలి ఇట్లాగా, లేకపోతే అది ఉండిపోయి నల్లగా అయిపోతుంది అనమాట. సోప్ పెట్టి కడిగేసాం అనుకోండి, ఈ జల్ పెట్టేసి అది జిగురు అంతా పోయిద్ది అనమాట. ఆయిల్ తర్వాత పీతాంబర పెట్టి తోముతాను. ఈ చింతపండు ఇవన్నీ అంతా మళ్ళీ ప్రాసెస్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంత క్లీన్ చేస్తున్నాను ఈ మధ్యన. ఇవన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ కలుగుతాం, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తానంటే ముందు పీతాంబర పెట్టేసి వదిలేస్తాను అనమాట. మొత్తం అన్నిటిని ఒక 2 నిమిషాలు వదిలేస్తాం అలా అన్నీ. అలా కాసేపు వదిలేసాం అనుకోండి బాగా పడుతుంది అనమాట. మనం ఎక్కువ శ్రమ ఉండదు, తోమే పని ఉండదు. అది ఈ కుందులు అయితే మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ కుందులు చూసిన తర్వాత అందరికీ బాగా నచ్చేసినాయండి. మా వాళ్ళందరికీ మాకు చెప్పచ్చు కదా, నేను డబ్బులు వేసేవాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. అసలు అయితే బాగా నచ్చినాయి అందరికీ. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఇందులో అంతా ఇరుక్కుపోతుంది. అప్పుడు ఇరుక్కుపోయినప్పుడు ఈ పళ్ళు తోముకునే బ్రష్ ఉంటుంది కదా, ఈ బ్రష్తో ఇలా తోమితే లోపలంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పటికప్పుడు నీట్గా ఇక్కడ ఆయిల్ అంతా ఇరుక్కుపోయి ఉంటుంది కదండి, ఇట్లా అనమాట. ఇదిగోండి అయినాయి. ఇందాక నేను మర్చిపోయాను అనమాట మీకు చూపించడం. ఇందులోని అదే వర్షం నీళ్ళు అన్నాను కదా, ఆ వర్షం నీళ్ళు ఇందులో పోసి వేయను అనమాట. ఇందాక కడగడం అది మీకు చూపించడం మర్చిపోయాను. ఇవన్నీ శుభ్రంగా నీట్గా తుడిస్తేనే ఇంత కడిగిన దానికి ఫలితం అనమాట. మొత్తం తుడిచేసి అక్కడ పెడతాను. అయిపోయినాయండి తొడడం. ఈ లోపల స్టవ్ ఉంది, స్టవ్ కూడా కడిగేసి వస్తాను. అందరూ ఈదులో ముగ్గులు వేసేసుకుంటున్నారండి. టైం అయిపోయింది కదా, 8:50 అయిపోయింది అనమాట. నేను వెయ్యాలి, తెప్పించాను రంగులు కూడా ఈయన చేత. ఇవి రేపు నానబెట్టాల్సింది, వాళ్ళ నానబెట్టేసాను. ఇవి వీటితో పని పెట్టుకున్నా. స్టవ్ అది కడిగేసేస్తే ఇంక అయిపోయిద్ది, ముగ్గు దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా కానీ ముందు ఇల్లు కడుక్కోవాలి, స్టవ్ కడుక్కోవాలి, ఇవన్నీ అప్పుడే పండగ చేసుకున్నట్టు ఉంటుంది. అంతే, పూజ చేయడం ఎంత టైమో పట్టదండి, ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికే టైం ఎక్కువ పట్టుద్ది అనమాట. సరేనా, పొయ్యి కడిగేసిన తర్వాత మళ్ళీ కలుపుతాను. ముందు ఇవి సాక్స్లు ఉతికేస్తాను, తర్వాత ఏమో పొయ్యి కడుగుతాను. ఇది ఒక చాకల బండ్లాగా ఉందండి నాకు. ఇక్కడే బ్రష్ కొట్టేస్తాను అనమాట. మళ్ళీ నాకేదో ఇదే ఈజీలాగా ఉంది, కానీ అక్కడ బాత్రూమ్ దగ్గర తీసుకుని ఉతకొచ్చు, కానీ నాకేదో సింపుల్గా ఎక్కడ అయిపోతుంది. పిల్లలు ఏమన్నా చిన్న అవి బాగా మురికి పట్టేసినవి, నెక్స్ట్ వైట్ బట్టలు ఏమన్నా ఉంటే, అంటే స్కూల్ డ్రెస్ కాదు కదా, లేకపోతే అంతే చేయాల్సి వచ్చేది. ప్రతిరోజు ఉండేది, కానీ అప్పుడప్పుడు ఏదన్నా వైట్ది ఉంటుంది కదా, ఆ వైట్ది ఏదన్నా మరకలా ఉంటుంది ఉంటే కనుక అది కూడా ఇక్కడే ఒకసారి
కలర్ పోయేది ఏదన్నా ఉంటే అందులో వేస్తే పోతుంది కదా, అలాంటప్పుడు అదేంటంటే అవి కూడా ఇక్కడ ఉతికేస్తాను అనమాట. ఒక పక్క నుంచి సాక్స్లు ఉతుకుతా, ఇది కూడా పొయ్యి కూడా కడిగేశారనమాట. ఇంక మీకు చూపించలేదు, ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అయిపోయిద్ది అని చెప్పేసి. దీంట్లోకి ఏమవుతుందంటే అదైతే శుభ్రంగా ఇట్లా ఇట్లా తోమేసి సబ్బెట్టి అసలు పైనుంచి అలా నీళ్లు పోసేసేదాన్ని అండి ఆ స్టవ్ అయితే. అది ఎప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడంటే నేను వేరే కాపురం పెట్టినప్పుడు తెచ్చుకున్న స్టవ్ అనమాట. స్టవ్ అస్సలు ఎంత కూడా ప్రాబ్లం రాలేదు అది. ఇది ఇప్పుడు కొన్ని 2 సంవత్సరాలు కూడా కాలేదు. దీని మీద నీళ్ళు పోకూడదు, పొంగకూడదు, నెక్స్ట్ ఇందులోకి ఏం పోకూడదు. మళ్ళీ 1 కాదు 4 ఈ శుభ్రం చేయడానికే సరిపోతుందండి. అదైతే శుభ్రంగా కడిగేసి ముగ్గు పెడితే చక్కగా ఇలా తొడవంగానే వచ్చేసేది అది. దాని మీద ఏంటంటే మా పిల్లలు పుట్టినప్పుడు అప్పటి నుంచి మా పిల్లలు పుట్టినప్పుడు ముందే నేను కాదు నేను కన్ఫర్మ్ అయిన కాడి నుంచి ఇంకా బయట వాటర్ ఎందుకని చెప్పేసి ఇంకా ఈ ఇంట్లో మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా పట్టి ఆ బింది పై మీద పెట్టి బాయిల్ చేసేదాన్ని అనమాట. మీరు నా పాత వీడియోస్ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, అందులో మీకు కనిపిస్తుంది. నేను బిందు కనిపిస్తుంది అనమాట. ఒకటి స్టీల్ బిందుని బాగా మరిగించేసేదాన్ని. అసలు ఇంకా 20 నిమిషాల్లో మొత్తం అసలు బాయిల్ అయిపోయేది అనమాట. అది బాగా పనిచేసింది. అది బాగానే ఉంది. ఏమైందంటే ఈ కింద ఉన్న కోడ ఒకటే పోయిందనమాట. అయినా అది కాదులేండి కారణం. ఏంటి, మనం కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నాం, మనకి కొత్తగా ఉండాలని చెప్పేసి ఏదైనా కొత్త తనాన్నే కదా మనం కోరుకుంటాము. ఏంటో అది డైలాగ్ రావట్లేదు, కొత్త అది ఏదో ఉంది, గుర్తొచ్చినప్పుడు చెప్తా ఉండండి. సామెత అయితే గుర్తుకు రాలేదండి. ఇంకా కొత్తదాన్ని ఆహ్వానించు, పాతదాన్ని గౌరవించు. అది వస్తువులకైతే అంత సూట్ అవ్వట్లేదు అనుకుంటున్నాను నేను. ఏంటది, అదే నాకు అదొకటే గుర్తుందండి అంతే. నేను ఇదంతా కడిగేసిన తర్వాత ముగ్గేయాలి. ముగ్గేగిపోయినంటే నాకు మనశ్శాంతిగా ఉండదు, కానీ ముగ్గేసుకుంటేనే బాగుంటుంది కదా. నేనే కొత్త ముగ్గులు ఏమైనానండి, ఎప్పుడు డైలీ రొటీన్గా వేసుకునే ముగ్గే అంతే. ఇదేంటంటే ఇది ఇలాగా అన్నాం అనుకో షైన్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఏదైనా జిడ్డులా ఉందనుకోండి, ఆ జిడ్డు కూడా పోయిద్ది అనమాట, మెరుస్తుంది. అది నేను ఎప్పుడు చాలా రోజుల నుంచి వాడుతున్నా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మా మరిది ఆర్మీలో కదా, అక్కడ క్యాంటీన్ ఉంటుంది కదా, ఆ క్యాంటీన్లో తీసుకుంటా. తక్కువ రేటు పడతాయి. ఎక్కువగా అవన్నీ ఇంక అక్కడే తీసుకుంటాము. సోప్స్తో సహా ఎక్కువే తీసుకుంటాం. తను వస్తాడు, తను వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు తీసుకుంటారు, మేము తీసుకుని డబ్బులు ఇచ్చేస్తాం అన్నమాట. ప్యాకెటే బామర్ది అన్నట్టు దేని దాన్ని వాటా వేసేస్తా ఎవరికి వెళ్తే. ఇందులో మా అమ్మ కూడా ఇన్వాల్వ్ అవుద్ది అనమాట. మా అమ్మాయి కూడా తీసేసి మూడు ఆటాలు వేసేస్తాము. వేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ముగ్గంటే గుర్తుకొచ్చింది. ఈ రోజున మా అమ్మ వాళ్ళ ఈదులో పొడవుగా ఈ పొడుగు నుంచి ఆ పొడుగు వరకు మీరు ఒక 2 months బ్యాక్ వీడియోలో చూస్తే మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపించారు కదా మీకు. పొడవుగా సందులాగా ఉంటుంది. అక్కడైతే ముగ్గులు పోటీగా మాదంటే మాది అన్నట్టు వేస్తాం అనమాట. మేము వేసేవాళ్ళము. అంటే నేను పెద్ద కాదులేండి, మా చెల్లె వేసుద్ది. మనకు అంత టాలెంట్ ఏం లేదు.
చక్కగా వేసుద్ది అనమాట. ఇక్కడ తొడవడం మర్చిపోయాను ఈ కాల్లో పడి. ఇది ఇలా తుడిచేసామనుకోండి మనకు ఇట్లాగా పడుతుంది కదా, జిడ్డు తాలింపు వేసినవి అన్నీ పోతాయన్నమాట ఇప్పటికప్పుడు. రోజు తుడాలంటే తుడలేం కానీ మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారైనా నేను తుడిచేస్తాను అనమాట. ఇంకా అయిపోయింది ఇది. ఇంకా సాక్స్లు ఉన్నాయి, ఆరేసేసి వస్తాను. సాక్స్లు ఆరేస్తున్నానండి. వాషింగ్ మిషన్ కూడా వేసేసాయి, ఎందుకంటే పండగ పూట ఏంటంటే మాసిని ఉండకూడదని చెప్పేసి ఆరేసేస్తున్నా. అవి కూడా ఉతికేస్తున్నా. తీసేసి పక్కన పెట్టేసి ఉంచామనుకో పొద్దున్న ఈజీగా ఉంటుంది. నాకేంటంటే పాచి ఉండకూడదు, అది మెయిన్. కొంచెం వాటర్లో ఉంటే పిండుతున్నాను అనమాట. ఈ ఆరేసాక మళ్ళీ వస్తాను. గుడ్డ పెట్టి తుడిచేయచ్చు, కానీ మనకి మనశ్శాంతిగా ఉండదుగా. ఇలా వారానికి 3 సార్లు 4 సార్లు కడిగితే ఏముంటుంది చెప్పండి, పోకుండా పోయి. ఈ ముగ్గు కూడా బాగాలేదు చూసారా, మొన్న వేసి ముగ్గు కూడా బాగాలేదు, కానీ తుడుచుకోవాలి అంతే. ఎందుకంటే ఒక రకమైన గిల్టీగా ఉంటుంది అనమాట నాకు. అంటే నిన్న గుడ్డు అవన్నీ కూడా పెట్టాను, అందుకని ఇవన్నీ కడగాలండి. ఇప్పుడు కడుగుతాను నేను, ఇవన్నీ కడగాలి. ఒక్కొక్క గది చేసుకుంటా వస్తున్నాను అనమాట. పైన ఏం దులపలేదు, ఇంకా పైన దులపకుండా చాక్ పీస్ అక్కడ పెట్టేసాను. అబ్బో, చాక్ పీస్ అక్కడ పెట్టేసాను దేవుడా. ఒక నిమిషం ఉండండి, చాక్ పీస్ ఎత్తుక్కొని వస్తాను. దొరికిందండి. ఇగో ఇవి మిక్సీలు ఉన్నాయి, మిక్సీ కడగాలి నీట్గా. ఇవన్నీ స్టాండ్లు ఇవన్నీ నాకు ఒక్కొక్కసారి డిష్ వాషర్ ఉంటే ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కటి పెట్టేసేదని అనిపిస్తుంది. ఇగో ఇది చూడండి, ఇగో ఇవన్నీ కూడా కడగాలి. ఈ మొన్న అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు కడిగాను, కానీ కడుగుదామా వద్దా అని మళ్ళీ డౌటు. కానీ పండగ కదా, మా సైడ్ అయితే లాస్ట్కి తుక్కెత్తుకునే చాట ఉంటుంది కదా, ఆ చాట కూడా తోమేసుకుంటారు. మస్గుడ్డ లాస్ట్ మస్గుడ్డతో సహా ఉతికేసుకుంటారు అనమాట. అంత బాగా నీట్గా చేసుకుంటారు మా సైడు. అసలు ఆల్రెడీ అయిపోయినాయండి బాబు, సగం పైనే, సగమైంది 3 అంతలు. వాళ్ళందరూ జనవరి 1 ఉంటుంది కదా, జనవరి 1కి అయిపోవాలని చెప్పేసి అనుకుంటారనమాట. అంటే ఈ లోపల మనవరాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా, మళ్ళీ అడ్డం తగులుతారని వాళ్ళంతా 4 రోజుల ముందే ప్రిపరేషన్ అనమాట. ఇగో ఇక్కడికి ఇలాగ అయ్యింది. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నీట్గా చేసి ఆ సామాను అన్నీ తీసుకెళ్ళి బొట్లు పెట్టేయాలి అంతే. నిన్న మా అమ్మ ఒక డైలాగ్ వేసిందండి. మీ ఆయన చేతనే పూజ చేపించేస్తున్నావు అని చెప్పేసి అంతే. అంటే అది నేను ఎందుకంటే పొద్దున్నే నాకు అవ్వట్లేదు కదమ్మా పని, నేను సర్దిస్తుంటే ఆయన పూజ చేసేస్తున్నారులే త్వరగా అయిపోతుంది, మళ్ళీ నేను అన్నీ చేసుకుని పెట్టుకునేటప్పుడు చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అని అన్నాను అనమాట ఆమెతో. అప్పుడు ఏముందంటే మీ నానమ్మ అంటే మా నాన్న వాళ్ళ అమ్మ అనమాట. ఇంకో విషయం తెలుసా, ఆమెకేమో అమ్మమ్మ అవుతుంది, నాకేమో నానమ్మ అవుతుంది అనమాట. అంటే మేనమామ అనమాట మా అమ్మకి. అందుకని ఆమెకి అమ్మమ్మ అంటది, నేనేమో నానమ్మ అంటాను అనమాట. మేనమామకి ఇచ్చే పెళ్లి చేశారు. మా నానమ్మ అంట మా తాతయ్యకి అన్నీ అరేంజ్ చేసేసి ఇచ్చేసేది. అరేంజ్ చేసి ఎడం చెత్త పెడుతుంది, అన్నీ అరేంజ్ చేసి ఇచ్చేస్తే చూడండి మైక్ ఆన్లో ఉందో లేదు, ఉందండి. అరేంజ్ చేసి ఇచ్చేస్తే మా తాతయ్య అంతా పూజ చేసుకునేవాడు అనమాట. అది కూడా పొద్దుటే లేచి స్నానం చేసి పొలం వెళ్ళారు పూజ చేసుకుని. మాకు మా తాతయ్య గుడి కట్టించారండి ఒకటి, మా ఊళ్ళో ఉంది. నేను
ఊరు వెళ్ళానని చెప్పేసి క్లిప్పింగ్ చెప్పాను కదా, అందులోని ఆ వీడియో మిస్ అయింది అన్నాను కదా, ఆ గుడి కూడా నేను తీసాను అనమాట. కానీ ఎలా మిస్ అయింది. ఈ పొట్టు ఎప్పుడన్నా వెళ్తే అప్పుడు తీస్తాను. మా అమ్మమ్మ సంవత్సరకం వస్తుంది, అప్పుడు వెళ్ళినప్పుడు తీస్తాను అనమాట. ఇంకా పట్టుద్దులేండి, ఒక 4-5 నెలలు. ఆ గుడికి వెళ్ళేవారు అనమాట. రోజు అక్కడ కృష్ణుడికి పూజ చేసి దీపారాధన చేసి బొట్టు కూడా ఎట్లా పెట్టుకున్నాం అంటే ఇలా పొడవుగా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే విష్ణుమూర్తి బొట్టు అట్లాగే కదా పెట్టుకుంటారు. పెట్టుకుంటారు ఇట్లా ఇలా సైడ్ ఇంకోటి పెడతారు. ఆయన అలా కాదు, ఇక్కడ ముక్కు దగ్గర నుంచి ఇలాగే పైకి పెట్టుకునేవారు అనమాట బొట్టు. ఇంకా ఇప్పుడంటే ప్రసాదాలు పులిహారని ఇయ్యని ఓ వచ్చేసుకొని, అప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు, అది కూడా నాకు ఊహ తెలియనప్పుడు, అప్పుడు నేను 3వ తరగతి, సారీ నాకు 4వ సంవత్సరమో 5వ సంవత్సరం, అది నాకు జస్ట్ అలాగా స్ట్రైక్ అవుతుందనమాట. అంటే నేను విన్నాను కూడానే, ఒక అట్టిపండు అనమాట, ఒక అట్టిపండు, అప్పుడు అట్టిపండేగా పెట్టేవాళ్ళు, ఇంకేం పెట్టేవాళ్ళు, కొబ్బరికాయ ఒకటే, అట్టిపండు కొబ్బరికాయ. అట్టిపండు అక్కడ మొదలుపెట్టి గుడికాడ నుంచి మా ఇంటికి వచ్చేటప్పటికి అట్టిపండు అందరికీ షేర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఇంత చిన్నది అలాగా. ఆయన పెరుగన్నం తింటున్నప్పుడు కూడా ఇంకా ఎవరో ఒకరు వెళ్ళేవాళ్ళు, లాస్ట్లో వదిలేసేవాళ్ళు అనమాట. అది సంగతే మ్యాటర్. ఇప్పుడు మా వారు కూడా చేయడానికి కారణం ఏంటంటే, నా ఏది ఎక్కడ పెట్టేశాను, నా మెంటాలిటీ ఆయన మెంటాలిటీ ఇద్దరు కోయిన్సైడ్, అదే దగ్గరగా ఉంటుంది అనమాట. నేను ఏంటంటే నీట్గా ఉండాలనే చూస్తాను, ఆయన నీట్గా ఉండాలనే, అది మెంటాలిటీ. అందుకని మా ఇద్దరిది అట్లా కలిసిపోయింది అనమాట. ఏంటంటే మధ్యలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నువ్వు చేస్తేనే చెయ్యి, లేకపోతే మానేసే అన్నది కాదు, నువ్వు చెయ్యి నేను అందులో సగం చేస్తాను అన్నట్టు ఉంటుంది అనమాట మా ఇద్దరి పని. అట్లాగా ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుందండి. ఇవన్నీ బొట్లు పెట్టేసిన తర్వాత చెప్తాను. నేను మాట్లాడుతూ ఉంటే పని కూడా చేయట్లేదు, ఇక్కడ ఆపేస్తున్నారు అనమాట. పని అంతా ఆగిపోతుంది కూడా. మీకు కనుక మధ్యలో బోర్ కొడితే కనుక తీసేసేయండి, స్కిప్ అయిపోయింది, ఓకేనా. నేనేమి పెద్ద బతిమలాడట్లా మిమ్మల్ని. నాకు అనిపించుద్ది ఈ పాటికి 5 సంవత్సరాల క్రితం నుంచి చేస్తే ఈ పాటికి 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యేవాళ్ళు కదా, ఇదే కష్టం పడి ఉంటే అని చెప్పేసి. కానీ హెల్త్ సపోర్ట్ చేయాలి కదండి, అది ఇప్పుడు ఇక్కడ చెప్పే పొజిషన్ కాదు ఆ మ్యాటరు, అందుకని నేను అది చెప్పట్లేదు. కానీ ఏం చేస్తాము, ఎప్పుడు ఎట్లా రాసి పెట్టుందో అలాగే జరుగుద్ది అనమాట. నాకు ఇలాగ మాట్లాడి చెప్పాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఏమవుతుందంటే, నేను ఇట్లా వీడియో తీస్తున్నాను అనుకోండి, ఇలా వెళ్తూ ఉంటుంటే మధ్యలో ఏంటంటే అది చేసింది మర్చిపోతున్నాను, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లా. ఇలాగా ఈరోజు ఏమనుకున్నానంటే, నీకు చేస్తూ మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడు అది స్క్రూ అవుతుంది, నేను మాట్లాడుతూ ఉంటున్నాను, అది ఏమనుకున్నానో అప్పుడు ఆ టాపిక్ అది మర్చిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అదే అనమాట మ్యాటర్, ఓకేనా. సరే అండి, ఇంకా ముగ్గు కూడా వెయ్యాలి, టైం అయిపోతుంది. ఇంకా ఈయన కూడా రాలేదు, ఇంకా టిఫిన్ వేయాలి, దోశలు వేయాలి, పొయ్యి కడిగేసానమ్మా. మళ్ళీ అది పెట్టుకుని ఉంచుకుంటే పొద్దున పని అవ్వదండి మళ్ళీ. ఇల్లు అయితే ఇప్పుడు నేను అసలు తొడవలేను, ఇంకా నా పని అయిపోయింది. ఇంకా తులసమ్మ దగ్గర కాస్త తుడిసేసి ముగ్గు పెట్టేసి పొద్దున్నే లేచి పని తడిగుడ్డ వేసుకుని ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేసుకుంటారు. ఇప్పుడు అది కూడా చెయ్యాలంటే అమ్మో ఇన్ని పనులు ఎవరిని చెప్తే చచ్చిపోతారండి బాబు. మెళ్ళంతా లాగేస్తున్నాయి ఇవన్నీ, కానీ తప్పదు, కానీ చెయ్యాలి అంతే. ఏంటి ఒక తెలుగింటి గృహిణి చేసే పనులు అన్నమాట. కానీ తప్పదు, చేసుద్ది, ఎంత కష్టమైనా చేసుద్ది. ఎందుకంటే నా ఇల్లు నా ఫ్యామిలీ అని చెప్పేసి. ఎవరి కోసం చేస్తున్నాను? నా కోసం, నా భర్త కోసం చేసుకుంటున్నా, అంతే కదా. జోక్గా ఉంటే కనుక స్కిప్ చేసేసేయండి మధ్యలోని, ఓకేనా. ఉన్న మాటలే కదా చెప్పినవి, నేనేమైనా కొత్తగా చెప్పానా? అమ్మో ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. ఒకసారి ఉండండి, మైక్ ఆన్ అయ్యిందో లేదో. ఆన్లైన్ లేకపోయిందనుకో చచ్చానే. ఆన్ అయ్యే ఉందండి.
కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి అలా టాపిక్ వచ్చేస్తూనే ఉంటుంది. ఓకేనా చిన్నా, ఒక్క నిమిషం లారా. కమ్ 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 కమ్. రిమోట్ పడేసావా? కమ్ హ్యార్. వీడియో పాస్ చేయి. అక్కడ ఎల్లో నొక్కు, పై నొక్కు, టూర్ గీతలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ మా కెమెరామ్యాన్ ఎవరో తెలుసా? మా చిన్నోడు అనమాట. వాడు నాకు వీడియో పాస్ చేయడం, ఆన్ చేయడం అనమాట. వాడే పిలిచినప్పుడల్లా వస్తున్నాడు. లే అమ్మా నానా, తప్పు అలాగా నిన్ను బ్యాడ్ అంటారు అందరూ. ఇగో లాస్ట్కి గడపకు కూడా ముగ్గు రాసేసి, సారీ గంధం రాసి ముగ్గు పెట్టేస్తాను. ముగ్గేసి గంధం పెట్టి బొట్టు పెడుతున్నా. అది చెప్పాల్సింది. అలా ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా పొద్దున్న పెద్ద పనిలాగే ఉంటుందండి. ఇది కూడా పెట్టుకోపోతే ఈ ఫ్లోలో ఇలా పెట్టేసాం అనుకో, కానీ తొక్కకుండా ఉంటే చాలు అంతే. అంటే తలిపేసేస్తారు ఆరలేండి పిల్లలు. ఇంకా అయిపోయిందిలే. డోర్ వేసేసి అక్కడ ఏ నానా తప్పు నానా చేయకు. పొయ్యి దగ్గర అమ్మో నాన్న తప్పు నానా. పొయ్యి దగ్గర ముగ్గు పెట్టాలి. అక్కడ పెట్టేసి తులసమ్మ కాడ కూడా ముగ్గు పెట్టి. తప్పు నానా వద్దు, బాగాలేదు. పైకి వెళ్ళిపోయిందా? సరేలే. అవునా? అబ్బో నీకు భలే సెన్స్ తెలిసిందిరా. అవును, కిందకుంటే ఎట్లా కనిపించింది? పైకి ఉంటేనే కదా కనిపించేది. ఓకే ఓకే, నాకు అర్థమైందిలే, మ్యాటర్ అర్థమైంది. ఓకే చాలే, ఇంక చాలు. ఇంకా నువ్వు మళ్ళీ పాడైపోద్ది నానా. నువ్వు ఇక్కడికి రేకండి ఇద్దరునే. బయట అందరూ ముగ్గులు వేసేసుకుంటున్నారు. గొడవ గొడవగా ఉంది. ఒకసారి ఒక లుక్ వేస్తే బాగుంటుంది. ఇంకా ఈ ముగ్గులు కూడా పెట్టేస్తే పసుపు కుంకుమ పెట్టి. ఇందాక మ్యాగీ చూపించాను కదా, ఫస్ట్లో మ్యాగీ చూపించాను కదా, వీళ్ళు మ్యాగీ తిన్నారనమాట. అందుకే కుదంతా వెయిట్ చేస్తున్నారు, లేకపోతే వెయిట్ చేసేవాళ్ళు కాదు. పొద్దున్న ఎగ్ ఉడకపెట్టుకున్నా కానీ తినలా. వాళ్ళకని వచ్చి తల్లి ప్రేమ, తల్లి ప్రేమ అంత అలా ఉందన్నమాట. ఏం చేద్దాం, నా గుడ్డు కూడా దానం చేస్తున్నాను. అదేంటంటే పొద్దున్న ఉడకపెడతానమాట. ఉడకబెట్టినప్పుడు ఆయన ఏమో ఒకసారి ఆయన పీల్ చేస్తారు, నేను చేస్తా. ఏమవుతుంది, అప్పుడు ఫ్లోలో తింటే వేడిగా ఉంటే బాగుంటుంది. అది చల్లారిపోతుంది. నాకేమవుతుంది, చల్లారిపోయిందంటే ఇంక తినబుద్ది కాల. ఇంకా అలా 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 అయిపోయిందనమాట ఆ గుడ్డు. ఇప్పుడు రైస్ వండాను, అందులో పెట్టాను అనమాట. పెడితే పాపం అన్నం తింటే నంచుకుని తినేస్తారు. ఈరోజు ఏమైందంటే బిర్యానీ స్కిప్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఒకసారి నన్ను మళ్ళీ చెక్ చేసుకుంటున్నా. ఓకే, బిర్యానీ స్కిప్ అయిపోయింది. ఎందుకంటే మ్యాగీ వచ్చింది కదా, మళ్ళీ బిర్యానీ మ్యాగీ అనుకో, అది కూడా కాదులేండి. రెండు అది అని కాదు. ఈరోజు మా వారు బుధవారం అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కాడి నుంచి బుధవారం చేస్తారనమాట. ఆ బుధవారం చేయడం వల్ల ఆయన ఈ రోజున నీసు తింటారు. మరి ఒక బిర్యానీ ఆయన తింటారు కదా, సారీ మేము తింటే ఆయన చూస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి నేనే వద్దన్నాను అనమాట. వారానికి ఏదో ఒకటి, వారానికి ఏదో ఒకటి ఏంటి, వారానికి 4-5 సార్లు ఏదో ఒకటి నీసు తింటానే ఉంటున్నారు. ఒక్కరోజు తినకపోతే ఏమైపోయిందిలేండి. అందుకనే పప్పు వండాను పొద్దున్న. ఆ పప్పు వేసుకుని ఇంక తింటారు. ఇంక ఇక్కడితో ఈ కార్యక్రమం ఇక్కడితో అయ్యింది. నెక్స్ట్ తులసమ్మ దగ్గరికి వెళ్తున్నా. అక్కడ కూడా ముగ్గేసేసి ఇస్తే, బొట్లు పెట్టేసి శుభ్రం తుడిచిస్తే అయిపోతుంది. తర్వాత మెయిన్ డోర్ దగ్గర తప్పుకో. ఒకసారి బయట వేశారు, ఎలా వేశారని లుక్ చూద్దాం ఉన్నాడు. బయట వేస్తున్నారు చూడండి ఒకసారి. అమ్మాయి వేస్తుంది, అమ్మాయి వేస్తుంది. ఆల్రెడీ వేశారు.
వీళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. నాకు ఆడపిల్లలు అయితే బాగుండు అనిపిస్తుంది. ఈ విషయం మా అమ్మకి తెలిసింది అనుకోండి, కర్రెట్టుకు మామూలుగా కొట్టదు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు అబ్బాయిలు కావాలని కాల్ చేశానండి. ఫంక్షన్ అయితే నా బర్త్డే అయితే అందరినీ పిలుస్తావా? ఇప్పుడు నా బర్త్డేనే అయింది. నీ బర్త్డే ఇప్పుడు కాదు కదా మమ్మీ, ఇప్పుడు కాదు కదా మమ్మీ నీది. ఇల్లు పక్క తప్పుకున్నాకు నాకు అడ్డంగా ఉన్నా. అదనమాట మ్యాటరు. చెప్పాను అనుకో, ఇప్పుడు మామూలు కర్ర పట్టుకుని ఎంటబడి కొట్టుద్ది అనమాట. సరే మరి ఆడపిల్లలు అయితే హెల్ప్ చేసి పెట్టేది కదా కొంచెం. మా అమ్మకైతే మేము పోలే హెల్ప్ చేసి పెట్టేవాళ్ళు, మామూలుగా కాదు. నాకు పెద్ద ముగ్గులు రావండి బాబు, ఏదో అలా ట్రై చేస్తూ ఉంటాడు అంతే. వేసిందే వేస్తూ ఉంటాడు, కొత్త రకం రాదు. దీన్ని వేసాను, దీన్ని ఏదో ఒకటి టర్న్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. వస్తున్నావా రావా? భలే బాగుంది. నిన్ను ఎవడు తెస్తున్నాడు? ముగ్గుని తెస్తుంటే నిన్నెవరు తెస్తున్నారు చెప్పు? బాగుంది, భలే వేసింది. నేనేదో సింపుల్గా అలా వేసేసాను. ఒకళ్ళు వస్తే వస్తారు, రాని దానికి ఎవరు వస్తారు? అల్లాడుతుంది, అల్లాడినాయి. ఎవరు చేయాలి ఫస్ట్ది? పక్కకు పోయినట్టుంది కదా కృష్ణవేణి, పక్కకు పోయినట్టుందా? ఉండు, దాన్ని సరి చేసేస్తాగా.
ఆఫ్ చేయకు నిమిషం. నీ దాంట్లోదా? నీ దాంట్లో తెస్తాడు, ఇంట్లో తెస్తా. బాగుంది. మా ఇంటి దగ్గర మేము ఆంటీ ఇంటికి దగ్గర అద్దుకుండేవాళ్ళం ఇట్లాగా, మేము పైన కింద. అసలు ఇంకా ఆంటీ నేను అమ్మ కూతురులాగే ఉండేవాళ్ళం అనమాట. ఇంకింతే, రోడ్డు మీదే. పప్పు చెక్కలు ఇచ్చింది. నువ్వు కష్టపడింది దానికి అనమాట. రావే, రా 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 రా. అబ్బా 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 అబ్బా, నేను రా. అవే వచ్చి నేను అనలేదు. అది అడ్డం పెట్టండి, ఏదో ఒకటి అడ్డం పెట్టకుండా. రానా గంభీరా. నీకు ఫ్రెండ్ అన్నావా? నాన్న తీసిస్తాడు అంటుండు. ఫ్రెండ్ ఏంటి? ఫ్రెండ్ అని పిలుస్తావా? వాడికి ఇస్తే ఫ్రెండ్ అని పిలుస్తాడంటండి, లేకపోతే పిల్లవాడు అంట నన్ను. ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తావా? ఇప్పుడు ఎవరు హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్. నీకు చెప్పే కదా ఇప్పుడు. హ్యాపీ. ఇలారా ఇలారా. ఏంటి షర్టు సరిగ్గా వేసుకో. ఓపెన్ చేయమా నాన్న. వావ్, సూపర్ సూపర్. ఇది అది అది పెట్టింది. ఉండు ఉండు ఉండు. ఏందానా? ఒకసారి ఉండు, ఒకసారి ఉండు. ఉండు ఉండు ఉండు. హ్యాపీ న్యూ ఇయర్ దేది, హ్యాపీ న్యూ ఇయర్ దేది. కట్ చేసుకోండి, కట్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే కట్ చేయండి. కట్ చేయి, నువ్వు కూడా కట్ చేయి. హ్యాపీ న్యూ ఇయర్. మేము నిద్రపోతున్నాం అందుకని కట్ చేసేస్తున్నాం. హ్యాపీ బర్త్డేనా? నేను కట్ చేయి. ఇక్కడ నాన్న పెట్టవా? కూర్చో. ఇది నాన్న పెట్టేది. వాడిని తిన్నయ్యి గోళ. అబ్బాయి పెట్టు, అబ్బాయి పెట్టు, అబ్బాయి పెట్టు, అబ్బాయి పెట్టరా. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. పెట్టు. కొడుకురా, అవసరం లేదు. వాడు ఫోటో దిగుతున్నాడు. తాతీ కంట నువ్వు పెట్టు. తాతీకి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే. అని పెట్టు. బబ్బి 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 అంతా ఈ కేక్ కోసం. మమ్మీకి పెట్టు.
మమ్మీకి పెట్టు. హలో హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్. అది నాకు పెట్టాను, నువ్వు తినుకో. నాకని పెట్టిపోయి ఇంకా ఫుడ్ కావలేదా? అయ్యో అయిపోయిందా? హ్యాపీ న్యూ ఇయర్.